హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటో మీకు తెలుసు. ఎంసెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎఫ్సెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఫంక్షన్స్లో డొమైన్ కనుక్కోవడానికి షార్ట్ ట్రిక్స్ ఏ విధంగా యూస్ చేయాలనేది చాలా తక్కువ టైంలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. డొమైన్లో ఫస్ట్ క్లాస్ ఇది. నేను మీకు వీడియో లెంత్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా షార్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేట. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి. చూడండి అమ్మా, ఫస్ట్ మనం డొమైన్ కనుక్కోవడానికి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే ఆ వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయండి డొమైన్ కనుక్కోవడానికి. ఏంటి అవంటే, ఫస్ట్ రూల్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ గనక రూట్లో ఉంటే, అంటే రూట్ ఎఫ్ అయితే ఏమవుతుందంట, ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకోవాలి. ఒకవేళ 1/fలో ఉంటే దట్ డినామినేటర్, ఫంక్షన్ ఎక్కడుంది, డినామినేటర్లో ఉంది, అంటే డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0. వై? బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ అన్డిఫైన్డ్, రైట్? అదేవిధంగా లాగర్థమిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి log some function, log a base x is nothing but this is the base 10 value common for all logarithms. ఇచ్చినప్పుడు this log ఏని ఫంక్షన్ అనుకుంటే that should be greater than 0 అవ్వాలి. x is always not equal to 0 and not equal to 1 అవ్వాలి. రిమెంబర్ ద కాన్సెప్ట్. వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం బేట. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు అండ్ ఇది చేయడానికి ముందు మీకు వేవి కర్వ్ వచ్చా లేదని ఒక కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు వేవి కర్వ్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వెరీ ఈజీ, ఫాస్ట్గా చేయాలి. ఇదేంటిది, ఫైండ్ డొమైన్. మనకి ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, డొమైన్ ఎంత అంటున్నారు. ఫర్ దాట్ ఏమంటున్నాను, దిస్ ఇస్ లుక్ లైక్ రూట్ ఎఫ్లో ఉంది. మీకు అర్థం కావడానికి రూట్ ఎఫ్ అంటే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలండి ఎగ్జామ్లో. రూట్ ఎఫ్ అంటే మనకి ఇక్కడ ఎఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకోవాలి ఫ్రమ్ అవర్ ఫస్ట్ కండిషన్ యూస్ చేసుకొని నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. తర్వాత విల్ డిస్కస్ ద సెకండ్ వన్, రైట్? రూట్ ఎఫ్ అంటే ఏంటిది, ఇక్కడ ఎఫ్ అంటే x-2 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. x-2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఈ -2ని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది నాన్న, +2 అవుతుంది. అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది చేయడానికి ముందు మీకు క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ వీటి గురించి మీకు తెలిసి ఉండాలి. చూడండి నాన్న, ఈ బ్రాకెట్కి అండ్ ఈ బ్రాకెట్కి తేడా ఏంటి అని అంటే, క్లోజ్డ్ అంటే ఇన్క్లూడింగ్, సపోజ్ 2 ఉంది 3 ఉంది, ఇన్క్లూడింగ్ దట్ వాల్యూస్, ఇన్క్లూడింగ్. ఒకవేళ ఓపెన్ ఉంటే ఏంటిది అని అంటే, ఇక్కడ 2 3 ఎక్స్క్లూడింగ్, వాటిని కాకుండా అని తీసుకుంటాం, రైట్? మరి వీటి వాల్యూ ఏంటంటే ఇవి రెండు మాత్రం కాకుండా, ఓకే, ఎక్సెప్ట్ దీస్ 2. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకొని చూడండి నాన్న, నేను ఇక్కడ వేవి కర్వ్ యూస్ చేయండి, లేదు అని అంటే ఒకటే వాల్యూ ఉంది కాబట్టి నో వేవి కర్వ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. డొమైన్ జనరల్గా డొమైన్ డైరెక్ట్ ఎక్సిస్ బిలాంగ్స్ టు వాట్ ఈజ్ అవర్ డొమైన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఏమంటున్నాను నేను, ఇలా తీసుకుంటే 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఈ పాయింట్ అనేది ఇన్క్లూడ్ అవుతుంది, అంటే క్లోజ్డ్ బ్రాకెట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 నుంచి పెద్ద వాల్యూస్ అన్నీ ఎక్కడి వరకు, ఇన్ఫైనైట్ కాబట్టి ఇట్ ఈస్ ఓపెన్డ్. అర్థమైందా? దిస్ ఇస్ ద షార్ట్ ట్రిక్. మరి దీనికి ఎలా చేస్తారు మేడం, ఇది కూడా రూట్ ఫంక్షన్ కదా అని అంటారు. చూడండి నాన్న, ఇది కూడా రూట్ ఫంక్షన్ కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయండి అని అంటే, రూట్ ఏం కావాలి మనకి, రూట్ ఎఫ్ అయితే ఎఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏమని ఇచ్చారు, ఎఫ్ x² - 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు మనం ఫ్యాక్టర్స్లో, x+2 ఇంటూ x-2 ఫ్రమ్ అవర్ a² - b² ఆర్ ఫ్యాక్టర్స్ తీసిన సేమ్ వస్తుంది, రైట్? అంటే x+2 ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 and another one x-2 it is also greater than or equal to 0. మరి ఈ 2ని అటువైపు తీసుకెళ్తే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ 2ని అటువైపు తీసుకెళ్తే x గ్రేటర్ దెన్ 2 అవుతుంది. నాకు 2 కండిషన్స్ వచ్చాయి. ఒకటేమంట మన ఈక్వేషన్లో, ఒకటి ఏం కావాలంట, ఒకటేమో 2 బెటా, ఇంకొకటి -2. ఏం కావాలంట, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2
అంటే ఈ 2 ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి కదండి, ఇట్లా 2 ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు దీనికి రాసినప్పుడు యూనియన్ రాస్తాము. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ 2 ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఏది తీసుకుంటాము మనం ఇక్కడ? లేదు, ఇలా ఇచ్చారంటే 2 -2 బేబీ కర్వ్లో ఫస్ట్ పార్ట్ 2 నుంచి, ఇది ఫస్ట్ పార్ట్ ప్లస్, సెకండ్ పార్ట్ నెగిటివ్, నెక్స్ట్ పార్ట్ ప్లస్. మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దెన్ అంటే ప్లస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే నేను ఈ వేవ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? ఓన్లీ ఈ 2 రీజియన్స్ తీసుకోవాలి. ఈ 2 రీజియన్స్ తీసుకోవాలి అని అంటే డైరెక్ట్ ఇక్కడ రాయొచ్చు అర్థం కాని వాళ్ళ కోసం. ఈ 2 రీజియన్స్ తీసుకోవాలి అని అంటే దిస్ వన్, ఇదేంటిది? ఫస్ట్ నెగిటివ్ -2 బట్ గ్రేటర్ దెన్ అంటే ఇంక్లూడింగ్ దిస్ పాయింట్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడి వరకు వెళ్తుంది? -ఇన్ఫినిటీ. అప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి మీరు -ఇన్ఫినిటీకి. ఓకే, తర్వాత యూనియన్ ఆఫ్, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? +2 ఎక్కడి వరకు వెళ్తుంది? ఇన్ఫైనైట్. దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. అర్థమైంది కదండి? అర్థం కాకుంటే కమెంట్ చేయండి, మనం ఇంకా స్లో మోషన్లో సాల్వ్ చేద్దాము. మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఇదండి. √x+2x-3 ఇది రూట్లో ఉంది అంటే x+2 x-3 ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఏంటిది? x+2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x-3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దెన్కి అవతల వైపు తీసుకెళ్తే -2 అవుతుంది, ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు వేవీ కర్వ్ తీసుకోండి. వేవీ కర్వ్ నుంచి, లేదు మేడం డైరెక్ట్ రాయగలుగుతామంటే రాయండి, అర్థం కాని వాళ్ళ కోసం ఇంకా క్లియర్గా. +3 నెక్స్ట్ -2. ఫస్ట్ పార్ట్ ప్లస్, నెగిటివ్ ప్లస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కాబట్టి మనం పాజిటివ్ రీజియన్ని కన్సిడర్ చేస్తాము. పాజిటివ్ రీజియన్ అంటే ఈ వేవీ కర్వ్లో ఈ రీజియన్, ఈ 2 రీజియన్స్ తీసుకుంటాం. మరి లెస్ దెన్ ఉండదా మేడం అంటే అవి కూడా ఉంటాయి. అలాంటి ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలి? ఒకటి ఈ పార్ట్ అంటే -2 ఇంక్లూడింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి -ఇన్ఫైనైట్ ఓపెన్, నాట్ క్లోజ్డ్ ఓపెన్, యూనియన్ ఇక్కడ ఇంక్లూడింగ్ 3 ఏంటంట? నెక్స్ట్ వచ్చేసి అప్ టు ఇన్ఫైనైట్. ఓకే, దిస్ ఈస్ ద డొమైన్. ఇందులో మీకు నేను సపోజ్ మేడం మీరు x² -4 ఇచ్చారు కదా, దాన్ని ఇంకో విధంగా ఇవ్వచ్చా అంటే చూడండి, అది కూడా చెప్తాను. దాని తర్వాత ఇంకో ప్రాబ్లం చేద్దాము. వెరీ ఈజీ, ప్రాక్టీస్ చేయండి నాతో పాటు, క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటిది అని అంటే ఇది కదండి ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నేను ఇది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. 4 - x². మనకి ఎప్పుడైనా x² మైనస్ ఉన్నప్పుడు వెరీ ఈజీ. ఓకే, కన్వర్షన్ ఇలా ఉన్నప్పుడు ఏంటిదంటే జనరల్గా ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 4 - x² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. బట్ x² అనేది ముందు లేదు, తర్వాత ఉంది. కాబట్టి నేనేం చేస్తాను అని అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? నెగిటివ్ x² ముందు రాస్తే -x² + 4 వస్తుంది, రైట్? బట్ x²కి పాజిటివ్ ఉండాలి కాబట్టి నేను దీన్ని నెగిటివ్తో ప్రోడక్ట్ చేశాను అనుకోండి, నెగిటివ్తో ప్రోడక్ట్ చేయొచ్చు. లేదు, నెగిటివ్తో ప్రోడక్ట్ చేస్తే ఇది x² అవుతుంది, ఇది -4 అవుతుంది. గ్రేటర్ దెన్ ఏమవుతుంది అప్పుడు? లెస్ దెన్ అవుతుంది. ఎందుకని? లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు రాయొచ్చు. ఎలా అంటే 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x². లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని x²ని ముందర రాయండి. దీనికి పాజిటివ్ ఉండాలి కాబట్టి నేను నెగిటివ్తో చేశాను. నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్. గ్రేటర్ దెన్కి నెగిటివ్ అని అంటే ఆపోజిట్ లెస్ దెన్ అవుతుంది. అంటే నీకు ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? x+2 x-2 బట్ ద సింబల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వేవీ కర్వ్ అంటే ఒకటేంటిది? x+2 <0 అంటే x < 2 ఒకటి, x < -2. ఇప్పుడు నేను వేవి యూస్ చేస్తా. +2 -2 < 2 అంటున్నాను.
చూడండి బాగా వినండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఆల్టర్నేట్గా తీసుకుంటాం. బేబీలో మనకు కావాల్సింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కాబట్టి నెగిటివ్ రీజియన్ వి నీడ్. ఇప్పుడు నాకు ఇది వేవ్ అనుకుంటే వి నీడ్ నెగిటివ్ రీజియన్. వై? బికాజ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఎందుకు గ్రేటర్ దెన్ లేదు, దాన్ని కన్వర్ట్ చేశాను, రైట్? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెగిటివ్ రీజియన్, అంటే -2 to 2 ఏంటిది అది, ఇంక్లూడింగ్ దీస్ టూ, -2, 2. దిస్ ఈజ్ మై డొమైన్, ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఈజ్ మై డొమైన్. అర్థమైంది కదండి? ఇలా ఉంటే ఎలా చేయాలి, ఇలా ఉంటే ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఈ 1/f మీద సాల్వ్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. చూడండమ్మా, ఇక్కడ ఎలా చేస్తాము అని అంటే, ఇది ఎలా ఇచ్చారు, 1/f ఈజ్ డిఫైన్డ్ ఇఫ్ f ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 1/f లో ఉన్నప్పుడు f అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటే దట్ ఈస్ ద డొమైన్. సపోజ్ ఇది ఎలా ఉంది, 1/f లో ఉంది. మరి 1/f లో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు 0 అవుతుంది అని అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఎలా రాయొచ్చు, x², నేను దీన్ని ఎలా రాస్తాను, మల్టిప్లై చేస్తే -4x రావాలి, రైట్? 2 2s అని రాయొచ్చా? దిస్ ఇస్ 4x, ఇస్ ఇట్ కరెక్ట్? 4x or 5x? జస్ట్ a second. x², దిస్ ఈస్ ఆర్ ఇలా తీసుకుందామా, జస్ట్ సెకండ్, ఇది కొంచెం ప్రాబ్లం. ఇలా తీసుకోండి, 6x - x² - 5 అండి, సారీ. దీన్ని నేను పాలినామియల్లో రాస్తాను అనుకోండి. ఎలా రాస్తానంటే, మైనస్ కామన్ తీసి x² ముందు రాస్తాను. తర్వాత టర్మ్ ఇది మైనస్ కామన్ తీసాను కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ కామన్ తీసాను. ఎందుకని మైనస్, ఓకే, నెక్స్ట్ ఇదేమవుతుంది, మైనస్ కామన్ తీస్తే +5 అవుతుంది. ఓకే, మైనస్ అనేది కామన్ తీసాను. ఓకే, ఫైన్. ఇది ఏం కావాలంటున్నాను నేను, దిస్ టర్మ్ ఏదైతే పాలినామియల్ ఉంటుందో ఎక్సెప్ట్ దట్ వాల్యూస్ తీసుకోవాలి నేను. ఈజ్ ఇట్ క్లియర్? కింద సాల్వ్ చేయొచ్చా మనం? ఎస్, దీనికి ఫ్యాక్టర్స్ తీసామనుకోండి, నాకు ఏమొస్తాయి అని అంటే, ఇవి x² -3x - 2x + 5. మీకు తెలుసు కదా, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏమొస్తాయి అని అంటే, 1/x - 3 అండ్ x - 2 వస్తాయి. ఏమొస్తాయి, x ఓకే 5 1s కదండి, సారీ 5 1s అంటే నాకు ఏమొస్తాయి, నాకు ఇక్కడ 5 1s 5 అంటే -5x - x + 5 అంటే x - 1 x - 5, x కామన్ తీస్తే x - 5 -1 కామన్ తీస్తే x - 5 అంటే x - 1 x - 5 వస్తాయి. ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇవి. ఈ ఫ్యాక్టర్స్ ఏంటి, x - 1 = 0 ఒకటి, x = 1, x - 5 = 0, x = 5 అంటే x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది, 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది. ఆ రెండు వాల్యూస్ కాకుండా అంటే ఎలా రాస్తానంటే, డొమైన్ని, ద డొమైన్ ఈజ్ ఎక్సెప్ట్, ద డొమైన్ ఈజ్ రియల్ నెంబర్స్. ఏంటంట, రియల్ నెంబర్స్ అంట, ఎక్సెప్ట్ విచ్ వాల్యూస్, 1, 5. అర్థమైందా అండి? ఈ విధంగా మనం డొమైన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? తర్వాత నెక్స్ట్ దాంట్లో చూడండి నాన్న, ఇక్కడ వెరీ ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లియర్. నెక్స్ట్ దాంట్లో లాగ్ చేద్దాం, వీడియో లెంత్ అయితే. పాలినామియల్ 1/f లో ఉంది అంటే x - 2 ≠ 0 అవ్వాలి. x - 2 ≠ 0 అంటే x = 2 కాకుండా రిమైనింగ్ ఆల్, అంటే డొమైన్ ఈజ్ ఆల్ ద రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ విచ్ వాల్యూ, 2. చూడంగానే రాయొచ్చు. మరి x = ఏది పెడితే నాకు ఇది అన్డిఫైన్ అవుతుంది, 0 పెడితే. అవునా? ఎందుకని, f అనేది ≠ 0 అంటే x ≠ 0 కాబట్టి 1/0 అంటే డొమైన్ ఈజ్ ఆల్ ద రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 0.
ఓకే. మరి ఇలా ఉన్నప్పుడు ఇది చేద్దాం. ఇలా ఉన్నప్పుడు మీరు 1/f ఇలా ఎలా చేయాలి మేడం అంటే, న్యూమరేటర్‌ని కన్సిడర్ చేయకండి. నేను 2 ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్, డినామినేటర్‌లో వానిష్ టర్మ్స్ ఏంటిది, ఏది తీసుకోవాలని అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా సింపుల్‌గా ఇచ్చినప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది 0 అవుతుంది? 1 సబ్స్టిట్యూట్ చేస్తే. అంటే వాట్ ఈస్ అవర్ డొమైన్? రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 1. మరి దీనికి ఏంటిది? x+2/x+3 ఇంటూ x-3 వస్తుంది. డోంట్ కన్సిడర్ ద న్యూమరేటర్. డినామినేటర్లో ఏముంది? +3 -3. అంటే వాట్ ఆర్ ద డొమైన్? ఆల్ ద రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ విచ్ వాల్యూస్? 3, -3. అర్థమైంది కదండి. నెక్స్ట్ వీడియోలో మనం లాగర్థమిక్ ఉంటే ఏంటి అండ్ మాడ్యులస్ ఉంటే ఏంటి, స్టెప్ ఫంక్షన్ ఉంటే ఏంటో చేద్దాము. ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.